టీచర్ల నియామకాలని పక్కాగా చేసాం. పర్ఫెక్ట్‌గా రూల్స్‌కి అనుగుణంగానే చేసాం. అనవసరమైనటువంటి రాద్ధాంతం సృష్టించి, ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళని గాయపరచొద్దు, అమాయకుల్ని మోసం చెయ్యొద్దు అన్నది లోకేష్ దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళందరూ తిట్టిపోస్తున్నారు సాక్షిని. బట్ సాక్షి వరుస కథనాలు, చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కి ఆందోళనలు, జగన్ ట్వీట్ల ద్వారా నిలదీతలు ఇవన్నీ నడుస్తున్నాయి డిఎస్సి విషయంలో. డిఎస్సి అభ్యర్థులు చెప్పాలి. ఇప్పుడు సాక్షి కొంతమంది కథనాలు కూడా ప్రొజెక్ట్ చేసింది. నేను అడుగుతున్నది ఏంటంటే, డిఎస్సి అప్పీర్ అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు కింద కామెంట్స్లో తామైనా నేరుగా కామెంట్ చేయొచ్చు, లేదా మిగతా అంటే తమ మనుషులు ఎవరన్నా అట్లాంటి దాంట్లో ఏం జరిగిందో ఎవరైనా ప్రొజెక్ట్ చేయొచ్చు. బూతులు లేకుండా వాస్తవం ఏం జరిగింది అన్నట్టు. తప్పుడుగా సాక్షి రాస్తుందా చెప్పండి, అప్పుడు వాళ్ళ అనవసరమైనటువంటి బుర్ర చల్లుతున్నారని ప్రజలు గ్రహిస్తారు. లేదు నిజంగా అన్యాయం జరిగిందా అది అక్కడ మెన్షన్ చేయండి, అప్పుడు ప్రభుత్వానికైనా అవగాహన వస్తుంది, లేదా మిగతా వాళ్ళకైనా అవగాహన వస్తుంది. నిజంగా అవకతవకలు జరిగినాయా, స్పోర్ట్స్ కోటాలో తేడాలు జరిగినాయి అని కొంతమంది, అట్లాగే ముందు పిలిచి ఆ తర్వాత వద్దన్నారు కొంతమంది, ఏ జిల్లాకు ఆ జిల్లా జరగాల్సి ఉంటే లేదు అందరికి కలిపి పైనుంచని ఒక చేశారన్నటువంటిది ఇంకొకటి, అలాగే డబ్బులు వసూలు చేశారని ఇంకొకటి. ఇట్లాంటి ఆరోపణలన్నీ సాక్షి చేస్తుంది, వైసీపీ చేస్తుంది. నిజమా కాదా, పద్ధతిగా జరిగిందనుకుంటున్నారా, తేడా జరిగిందనుకుంటున్నారా, ఎగ్జామ్స్ అప్పుడే అనుకున్నారా, ఎగ్జామ్స్ అయ్యాక అనుకున్నారా, ఇప్పుడు సాక్షి రాసింది కాబట్టి అనుకుంటున్నారా? ఈ స్పష్టత కావాల్సి ఉంది.